అక్కడ ఉన్నోళ్ళంతా 2 షేర్లు 3 షేర్లు 10 షేర్లు 20 షేర్లు 30 షేర్లు ఇంతే కానీ ఎవరికి ఎక్కువ లేదు. ఒక పర్సన్కి ఎక్కువ ఉంది 4000 షేర్లు. ఆయన 1000 షేర్స్ ఉన్నాయనే 3000 షేర్లు కొని 4000 షేర్లు నేను విత్డ్రా అవుతా. 19 మంది మొదలు ఒరిజినల్లీ పిటిషన్ వేసిండ్రు. 19 మందిలో 9 మంది మిగిలిండ్రు, 10 మంది వెళ్ళిపోయినరు. అందరు కూడా 2 షేర్లు 3 షేర్లు ఒక్కొక్కరు 2 అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద షేర్లు చేసిండ్రు. అది ఐఎమ్ డ్యామ్ షూర్ 101% కేసు గెలవరు. ఎక్కడ కూడా ఏం జరగలేదు. ఇవంతా చెప్పేది అన్ని అవాస్తవాలు. దీస్ ఆర్ ఆల్ బ్లెండర్స్. ఏం పని లేదు, ఏం బిజినెస్ లేదు వాళ్ళకు, ఊరికనే ఇట్లా. వాళ్ళ ఒక్కొక్కరి హిస్టరీ చూసినట్టయితే భయంకరంగా ఉంటుంది. సో దీంట్లో ఈ ప్రాసెస్లో ఇంత 70% వాళ్ళకు లేదు. ఇప్పుడు ఇంకొక 84% అయిపోతారు ఈ 1-2 months లోపల. రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోతాయి. ప్రాసెస్ ఏంటంటే మొదలేం చేసినాము, టోటల్ ప్రాపర్టీని ప్రతి దానికి ఇన్ని షేర్లు ఫస్ట్ ఒక వాల్యూ అరైవ్ అయినాము, బేస్ వాల్యూ. ఎవరన్నా వచ్చి ఆ బేస్ వాల్యూను కంటే ఎక్కువ ఆప్షన్ చేయొచ్చు. ఒకటి సేమ్ ఫ్లాట్ నేను అడగచ్చు, నువ్వు అడగచ్చు, ఎవరైనా షేర్ హోల్డర్ అడగచ్చు. అప్పుడు ఆప్షన్ అవుతుంది. దానివల్ల టోటల్ వాల్యూ అరైవ్ అయినాము. అరైవ్ అయిన తర్వాత డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేసినాము. ఈచ్ షేర్ వాల్యూ వచ్చింది. ఈచ్ షేర్ వాల్యూ అంటే అన్ని షేర్స్ అక్కడ ఆల్రెడీ వాల్యూ అరైవ్ అయినాం కదా, అక్కడిది ఆ వాల్యూకు ఎన్ని షేర్లు కావాలో అన్ని షేర్లు కావాలని స్కీమ్ డివాల్వ్ అయినాము. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్కీమ్. Many of the stock exchanges, many of the Section 25 companies which have been converted into the usual companies, they are adopting. ఇక్కడ ఎవ్వరికి కూడా అసౌకర్యము ఉండకూడదనే ఉద్దేశంలో అందరినీ సాటిస్ఫై చేసినందుకు చూసిండ్రు. దాంట్లో లెస్ దెన్ 10%, హార్డ్లీ 4% కూడా లేరు నిన్న వచ్చినోళ్ళు. 4% కూడా. అది కూడా ఏంది, నలుగురిని ఏమని పిలిచిండ్రు, మీటింగ్ ఉంది రండి అని పిలిచిండ్రు అట్లా. సో ధర్నా చేయడం గొప్ప కాదు, అలగేషన్స్ చేయడం గొప్ప కాదు. అలగేషన్స్ కూడా ఒక నార్మల్ పర్సన్ మీద చేయొచ్చు. ఒక పేపర్లో నేను నిన్న షాక్ తిన్నా నేను. ఇప్పుడు దీని తర్వాత మనం వీఆర్ ఆల్ గోయింగ్ టు ద బ్యాక్ సైడ్ అండ్ సీ ది బౌండరీ వాల్. ఎవరికి ఒక్కరికన్నా ఆలోచన ఉందా, ఇది రాజ్భవన్ పాత గోడను టచ్ చేసినందుకు, టచ్ అంటే రాజ్భవన్ను ఆక్రమించినంటే రాజ్భవన్లో ఉన్న గవర్నర్ కూడా మేనేజ్ చేసినట్ట. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ అలిగేషన్. ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్.